ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లో మనీ లాండరింగ్కు పాల్పడిన క్రికెటర్లకు షాక్ తగిలింది. మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్కు చెందిన 11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప వంటి క్రికెటర్లతో పాటు నటీనటులు సోను సూద్, ఊర్వశీ రౌటేలా, మెమీ చక్రవర్తి, అంకుష్ హజ్రాను ఈడీ ఇప్పటికే ప్రశ్నించింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లో మనీ లాండరింగ్కు పాల్పడిన క్రికెటర్లకు షాక్ తగిలింది. మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్కు చెందిన 11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, యాప్స్ కేసులో ఇప్పటికే శిఖర్ ధావన్, రైనాను ఈడీ విచారించింది. వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. 1x బెట్ అనే యాప్ ను వీళ్ళు ప్రమోట్ చేశారు. వీళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరించింది. ఎంత మొత్తంలో యాప్ నిర్వాహకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయి, వాటిని మీరు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టారా అనే విషయాలపై పూర్తిగా స్టేట్మెంట్ రికార్డ్ చేసి విచారించినటువంటి ఈడీ ఈ రోజు శిఖర్ ధావన్, సురేష్ రైనాకు సంబంధించినటువంటి స్థిరాస్తులను ఈ రోజు ఈడీ జప్తు చేసింది. శిఖర్ ధావన్ కి సంబంధించి 4.5 crores స్థిరాస్తిని, అదేవిధంగా సురేష్ రైనాకు సంబంధించి 6.6 crores విలువైనటువంటి మ్యూచువల్ ఫండ్స్ ను జప్తు చేసింది. బెట్టింగ్ యాక్ట్ వ్యవహారంలో సురేష్ రైనా, శిఖర్ ధావన్లను ప్రశ్నించిన తర్వాత అక్రమ బెట్టింగ్ యాప్లకు సంబంధించి పలు కేసులను కూడా ఈడీ నమోదు చేసింది. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ చట్ట విరుద్ధమే కాకుండా పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ కి కూడా పాల్పడుతున్నాయని చెప్పి ఈడీ ఆరోపిస్తుంది. గతంలో మనం హైదరాబాద్ లో ఈడీ నమోదు చేసినటువంటి కేసుల్లో కూడా చూసాం. టాలీవుడ్ హీరోలను, కొంతమంది సినీ నటులను కూడా ప్రశ్నించిన తర్వాత వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా తీసుకొని ఈడీ అధికారులు పరిశీలించారు. సేమ్ ఇదే తరహాలో ఈ క్రికెటర్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఈడీ ఇదే తరహా దర్యాప్తు చేసింది. వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ల వివరాలు కానీ, యాప్స్ నుంచి వీళ్ళకి ముట్టినటువంటి మనీ కానీ, ఆ వచ్చినటువంటి మనీని వీళ్ళు ఎక్కడైనా తరలించారా అని చెప్పి, ముఖ్యంగా వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ లో ద్వారా వచ్చినటువంటి మనీని అంతా చైనా, జపాన్, ఇతర దేశాలకు తరలించి అక్కడ పెట్టుబడులుగా పెడుతున్నారు, అక్కడ ఆస్తులను కూడా పెట్టుకుంటున్నారు అని చెప్పి కూడా ఈడీ కొన్ని ఆధారాలు సేకరించింది. దీన్ని ఉద్దేశించే వీళ్ళ దగ్గర నుంచి బ్యాంకు వివరాలను, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంకు ఖాతాల వివరాలు, ట్రాన్సాక్షన్స్ కు సంబంధించినటువంటి వివరాలను అన్నింటినీ కూడా ఈడీ సేకరించింది. ఎప్పటి నుంచి అయితే వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నటువంటి ఇయర్ ఉందో, సురేష్ రైనా, శిఖర్ ధావన్ వీళ్ళిద్దరూ ఒక 3 ఏళ్లుగా వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. ఈ 3 ఏళ్లలో వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాలు, దాంతో పాటు ఆ ఖాతాలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ వివరాలన్నింటినీ ఇప్పటికే ఈడీ సేకరించి దర్యాప్తు చేసింది. సో వీటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులను జప్తు చేసింది. మరింత దర్యాప్తు కూడా జరపాల్సినటువంటి అవసరం ఉందని చెప్తోంది. ఇప్పటికే క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్లతో పాటు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పలు కూడా ఈ 1x బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారు. వాళ్ళని కూడా విచారించింది, నోటీసులు కూడా ఇచ్చింది. సో వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ల ద్వారా వచ్చినటువంటి డబ్బులను ఇంకెక్కడైనా తరలించారు, ఆస్తులను కూడా పెట్టారు అని భావిస్తే వీళ్ళ ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశం ఉంది. సంతోష్. థ్యాంక్ యూ.